Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని చూస్తూ నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ని పెట్టుకున్నాను. ఈలోగా నేను ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయని, అలాగే క్యాప్సికమ్, 3-4 మష్రూమ్, ఒక చిన్న టమాటా బాగా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఆమ్లెట్, అందరూ ట్రై చేయండి. అలాగే పెనం వేడెక్కినాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ ఆనియన్ బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇవి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ కుక్ అయితే చాలు. అలాగే ఆమ్లెట్కి సరిపడా ఉప్పు, తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ అది కుక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మష్రూమ్ని నేను పొడవుగా కట్ చేసుకున్నాను సన్నగా. అలాగే క్యాప్సికమ్, అలాగే టమాటా వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక ఇవన్నీ లో ఫ్లేమ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్కి సరిపడా కారం బదులుగా మనం పెప్పర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా హాఫ్ బాయిల్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇదంతా బాగా చల్లారిపోవాలి.
బాగా చల్లారినాక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోగా స్టవ్ మీద పెనాన్ని వేడి చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ అది అప్లై చేసుకొని ఇప్పుడు కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని దాని మీద పెనం మీద వేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే అంతా బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని 2 వైపులా డిప్ చేసుకోవాలి. బాగా కుక్ అయినాక ఫ్లిప్ చేసుకుంటే ఎరగకుండా బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అటువైపు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా విరగకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.